హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీబీ టెక్ అండ్ బ్యాంకింగ్. ఈరోజు మనము డిజిటెక్ బ్రాండింగ్కి సంబంధించిన వైర్లెస్ మైక్రోఫోన్ DWM-101 మోడల్ అయితే అన్బాక్స్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాము. సో ఈ వైర్లెస్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో దీన్ని మీరు కంప్లీట్గా వీడియో చూసినట్టయితే దీన్ని కొనాలా వద్దనేది మీరు డిసైడ్ చేయొచ్చు. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది నేను అమెజాన్లో 4198 రూపీస్ పెట్టయితే నేను కొన్నాను. ఇది ఏదైతే ప్రైస్ పెట్టానో ఇది వర్తా కాదో ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. అందుకని ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాము. ఒకసారి అన్బాక్స్ చేసిన తర్వాత మనకి బాక్స్ అయితే ఇలా కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేశాక ఒక పౌచ్ అయితే ఉంది, దానిపైన డిజిటెక్ బ్రాండింగ్ అయితే ఉంది. పౌచ్ ఓపెన్ చేశాను, దాంట్లో కొన్ని డాక్యుమెంట్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకి ట్రాన్స్మిటరు, అలాగే రిసీవరు, అలాగే విండ్ మఫ్ 2 రెండు ఇచ్చారు, అలాగే 1 with 2 కేబుల్, DSLR కేబుల్, మానిటర్ ఇయర్ ఫోన్ 2 ఇచ్చారు. దాంతోపాటు టైప్ సి కేబుల్ అనేది ఇచ్చారనమాట. ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి మీరు చూడండి ఇన్సైడ్ ద బాక్స్ ఏమున్నాయని. ట్రాన్స్మిటర్ అయితే చూడడానికి చాలా ప్రీమియం లుక్, గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. దానిపైన ఎకో మోడ్, మ్యూట్ సింబల్, అలాగే బ్యాటరీ సింబల్ అయితే ఉంది. ఇక సైడ్కి మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఇక దాంతోపాటు పైన ఒక బటన్ అయితే ఇచ్చారు, అది రికార్డింగ్ మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి. దాని పక్కన ఒక స్పీకర్ సింబల్ అయితే ఉంది, అలాగే హెడ్ ఫోన్ జాక్ అయితే ఒకటి ఉంది. ఇక దాంతోపాటు మనకి షర్ట్కి తగిలించుకోవడానికి ఒక క్లిప్ అయితే ఇచ్చారు. దాని కింద అయితే మనకి ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా అయితే ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇక రిసీవర్ చూసుకుంటే దానిపైన కూడా సేమ్ ఒక క్లిప్ అయితే ఇచ్చారు షర్ట్కి వేసుకోవడానికి. ఇక దాంతోపాటు కింద మనకి ఒక బటన్ అయితే ఉంటుంది, పవర్ ఆన్ చేసుకోవడానికి, అలాగే మ్యూట్ చేయడానికి. మ్యూట్ అండ్ అన్మ్యూట్ రెండింటికి యూజ్ చేయొచ్చు. దానిపైన ఒక వాల్యూమ్ కంట్రోల్ బటన్ అయితే ఇచ్చారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రెండు చేసుకోవచ్చు అనమాట. పవర్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి పవర్ అనేది ఆన్ అవుతుంది. సో అక్కడ మీకు బ్లింక్ అవుతుంటుంది చూడండి, బ్యాటరీ సింబల్, అలాగే ఒక లింకు, అలాగే మ్యూట్ బటన్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇది మనము లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, అప్పుడు ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్ అయింది చూడండి. అలాగే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ రెండు పవర్ ఆన్ చేసిన తర్వాత రెండు పేర్ అవ్వాలి. పేర్ అయిన తర్వాత మనము రిసీవర్ ఏదైతే ఉందో అది కెమెరాకి తగిలించండి. దాని తర్వాత ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో అది మీ షర్ట్కి తగిలించుకోండి, అంతే. ఇప్పుడు మీరు ఏదైతే సౌండ్ వింటున్నారో అది డిజిటెక్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఒకసారి నా సౌండ్ ఏదైతే మీకు వినిపిస్తుందో, నేను మాట్లాడేది ఏదైతే వినిపిస్తుందో అది ఎలా క్లారిటీ ఉంది, అలాగే ఫోన్ నుంచి రికార్డ్ చేయండి ఎంత క్లారిటీ ఉందనేది మీరు అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. హలో గైస్, వెల్కమ్ టు ఎన్టీబీ టెక్ అండ్ బ్యాంకింగ్. ఈరోజు మనము డిజిటెక్కి సంబంధించిన వైర్లెస్ మైక్రోఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఇది లైట్నింగ్ కేబుల్తో రావడంతో పాటు 400 mAh పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్తో 10 to 12 hours అయితే మనం ఆరాంగా యూజ్ చేయొచ్చు. ట్రాన్స్మిటర్ అలాగే రిసీవర్ రెండు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ రికార్డింగ్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ట్రై చేద్దాము. ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు కదా, దీనిపైన ఒకసారి ప్రెస్ చేసి చూస్తే అక్కడ మనకి నార్మల్ మోడ్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇది నార్మల్ మోడ్లో రికార్డ్ అవుతుంది అనమాట. అలాగే మనము దీనిపైన డబల్ ట్యాప్ చేద్దాం. డబల్ ట్యాప్ చేయగానే ఇది మనకి ANC అనేది యాక్టివేట్ అవుతుంది. ANC అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. అలాగే మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది ఎకో మోడ్లో వర్క్ అవుతుంది. మీరు ఏదైతే వాయిస్ అనేది విన్నారో ఇది ఇన్సైడ్ హౌస్లో అయితే విన్నారు. ఓకే, ఒకసారి అవుట్ సైడ్ కూడా వెళ్ళి టెస్ట్ చేస్తాము వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పుడు మీరు సౌండ్ ఏదైతే వింటున్నారో ఇది నార్మల్ రికార్డింగ్లో అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ చాలా గాలి అయితే వీస్తుంది కాబట్టి నేను ఒకసారి ANC అనేది యాక్టివ్ చేస్తా. సో ఇప్పుడు నా మాటలు ANCలో వింటున్నారు మీరు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఆల్మోస్ట్ నేను ఒక 20 feet దూరంలో నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి ఎకో మోడ్ అయితే యాక్టివేట్ అయితే చేసి చూద్దాము, అది ఎలా వినిపిస్తుందో ఒకసారి వినండి. ఓకే, ఇప్పుడైతే నేను ఎకో మోడ్ అయితే యాక్టివేట్ చేశాను. నా వాయిస్ అనేది ఎలా వినిపిస్తుందో మీరు ఒకసారి టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 100 meter డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతూనే ఆల్మోస్ట్ 100 meter అంటే 328 feet అంత డిస్టెన్స్ అయితే ఇది వర్క్ అవుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 50 feet డిస్టెన్స్లో అయితే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 100 feet డిస్టెన్స్ అయితే ఇప్పుడు ఉన్నాను. ఇంత డిస్టెన్స్ అంతే మనం ఎవరు
వ్లాగ్స్ అనేది కూడా చేయరు, అలాగే ఎవరు ఇంటర్వ్యూస్ అనేది కూడా చేయరు. బట్ స్టిల్ డిస్టెన్స్ అనేది ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో 100 మీటర్, అది వర్క్ అవుతుందో లేదా అనేది నేను టెస్ట్ చేసి హానెస్ట్ రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము ఒక 150 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. హ్యూజ్ గాలి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 250 మీటర్ డిస్టెన్స్ అయితే ఉన్నాను. 250 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉన్నాను. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు, ఒకసారి నేను చెక్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 300 ఫీట్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. సో ఇంకా ట్రై చేద్దాం. 328 ఫీట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 28 ఫీటే కదా. సో నా వీడియో అయితే వస్తుందో లేదో కూడా తెలియదు, బట్ స్టిల్ ట్రై చేస్తున్నాను. 350 ఫీట్లో అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. 350 ఫీట్లో నుంచి నా వాయిస్ మీకు వినిపిస్తుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రోఫోన్. సో కంప్లీట్ రివ్యూ అయితే మనం చూసాం కదా, అన్బాక్సింగ్ అలాగే రివ్యూ. సో దీంట్లో మనం ఎలా పేర్ చేసుకోవాలి, ఎలా సౌండ్ క్వాలిటీ ఎలా ఉన్నింది, అలాగే రికార్డింగ్ మోడ్స్ ఎలా వర్క్ అయ్యాయి, అలాగే 100 మీటర్ డిస్టెన్స్ కూడా మనము టెస్ట్ చేసాము. సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.